హాయ్ అండి. హలో. కల్కి పోస్టర్ అండ్ రాజాసాబ్ పోస్టర్ రిలీజ్ అయింది కదా. అవునవును. సో మీకు ఆ రెండిట్లో ఏ పోస్టర్ బాగా నచ్చింది? అంటే కల్కి రాజ్యసభ వచ్చేసి దానిదే ఉంటుంది. ఎందుకంటే కల్కి మూవీ వచ్చేసి ఒక యాక్షన్ మూవీ, ఇది వచ్చేసి రొమాంటిక్ మూవీ అన్నమాట. సో ఈ యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకైతే కల్కి మూవీ బాగా సెట్ అవుతుంది. అదే రొమాంటిక్ సినిమాని సెట్ అయ్యే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది అన్నమాట. అంటే మనకి ప్రభాస్ లుక్ మారుతి గారి డైరెక్షన్లో కొత్తగా అనిపిస్తుంది. పంచకట్టు ఈశ్వర్లో చూసాం, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. సో ఆ పంచలు ఎప్పుడు ఎలా అనిపించింది? పచ్చలు అంటే ప్రభాస్ గారికి ఇప్పుడు గెటప్ అయినా బాగా సెట్ అయిపోతుంది అన్నమాట. ఆయన ఒక యాక్షన్లో కానీ ఇప్పుడు బాహుబలిలో చూసుకుంటుంటే మంచి యాక్షన్లా కనబడ్డారు. డార్లింగ్ సినిమాలో చూస్తే మంచి రొమాంటిక్ సినిమా, మిర్చి సినిమాలో చూస్తే ఆ రెండు కలిపి చేశారు. సో ఆయనకి ఏ క్యారెక్టర్ అయినా సరే సెట్ అయిపోతారు అనమాట. నాగశ్విన్ గారు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ మహానటి ఇలాంటి బయోపిక్ తీశారు. సో ఇప్పుడు ఈ మూవీని ఎలా అంటే కల్కి 2090ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనుకోవచ్చు? నాగేశ్వన్ గారు వచ్చేసి ఆయన మంచి డైరెక్టర్ అనమాట. సో ఆయన మూవీస్ కూడా నేను బాగా ఫాలో అవుతాను. ఆయనకి ఏదైనా సరే ఆయన బాగా తీస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే. అంటే ఇందులో మనకి కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ కలిసింది అనుకోవచ్చు. అవును, కలిసింది. అంటే ఇది ఒక మల్టీ స్టార్ మూవీ కాబట్టి సినిమా అనేది హైప్లోనే ఉంటుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా అయితే ఏదైతే సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక ప్రభాస్ ఫ్యాన్గా అయితే నేను దీనికి చాలా ఎదురు చూస్తున్నాను అన్నమాట, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఓకే, థ్యాంక్ యూ.